హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివిఎం కెరీర్ మేకర్స్. ఈరోజు జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్ని అస్సలు మిస్ అవ్వద్దు. ఏ జాబ్ని అయితే మిస్ అయినా పర్లేదు, ఈ జాబ్ని అసలు మిస్ అవ్వద్దు. నెలకి 38,000తో ఉద్యోగంతో మీకు శాలరీ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆంధ్ర, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్లు అందరూ అప్లై చేసుకోవచ్చు. నేను అన్నీ చేసేదన్నీ ఒరిజినలే చేస్తున్నాను. ఎటువంటి ఫేక్ అయితే నా ఛానల్ నుంచి నేను చేయట్లేదు. కాబట్టి మీరు మన ఛానల్ని నమ్మవచ్చు అనేసి చెప్తున్నాను ఫేత్గాను. ఓకే, మా ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు గ్రూప్ సి పోస్టులు వచ్చింది. తర్వాత పోస్ట్ కోడ్ వచ్చి మనకి 5003, పే లెవెల్ వచ్చి సెకండ్, పే ఇన్ మ్యాట్రిక్స్ వచ్చి మనకి 19,900. అన్నిటితో కలిపి టీఏలు, డిఏలు, ఎల్టీసీలు అన్నీ కలిపి 38,000 రూపీస్ మీకు పర్ మంత్ శాలరీ అయితే రావడం జరుగుతుంది. తర్వాత వచ్చి మనకి గ్రూప్ సి పోస్టులు అడ్మినిస్ట్రేటివ్ సెక్టర్ కాబట్టి ఎటువంటి ఫీల్డ్లోకి వెళ్ళవసరం లేదు మీరు. కాబట్టి ఫీమేలు మేలు రెండు అప్లై చేసుకోండి. ఫీమేల్కి అయితే బెస్ట్ జాబ్ అనేసి చెప్పవచ్చు నేను. తర్వాత నేమ్ ఆఫ్ ది పోస్ట్ జూనియర్ క్లర్క్. నెంబర్ ఆఫ్ వేకెన్సీలు ఎన్ని ఉన్నాయంటే అన్రిజర్వ్డ్కి 80 వేకెన్సీలు ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్కి 20 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్సీకి అయితే 28 వేకెన్సీలు ఉన్నాయి, ఎస్టీలకి అయితే 13 వేకెన్సీలు ఉన్నాయి, ఓబీసీకి 50 వేకెన్సీలు ఉన్నాయి. తర్వాత పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 8 వేకెన్సీలు అయితే ఇవ్వడం అయితే జరిగింది నోటిఫికేషన్లో. తర్వాత మనకి ఎస్ఎస్టీఎల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేషన్, అంటే మీరు గ్రాడ్యుయేషన్లో సెకండ్ క్లాస్ ఉన్నా కానీ వారు ఎలిజిబుల్. తర్వాత 6 months మనకి ట్రైనింగ్ ఇన్ కంప్యూటర్ కోసం మీకు ట్రైనింగ్ చేసి ఉండాలి. ఏదైనా రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ నుంచి 6 months సర్టిఫికేట్ ఉన్న సరిపోతుంది. లేకపోతే సెకండ్ క్లాస్ గ్రాడ్యుయేషన్ విత్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ ఎవరైనా చేసినా కానీ బై ఏఐసిటిసి అది అప్రూవల్ అయి ఉంటుంది. తర్వాత వచ్చి కంప్యూటర్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుందనేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్కి అయితే 30 words per minute, తర్వాత హిందీ వచ్చుంటే మీకు 25 words per minute టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం వారు జరుగుతుంది. మీరు టైపింగ్ ఉంది కదా, మాకు టైపింగ్ రాదు, ఎలా ఏం చేయాలనుకోకండి. ఒక 2 months మీరు టైపింగ్ వెళ్తే మీకు 30 words per minute ఈజీగా మీరు టైప్ చేయగలుగుతారు. ఇదైతే ఆన్లైన్ మోడ్లో మీరు అప్లై చేయవలసి ఉంటుంది. తర్వాత అప్లై చేసిన తర్వాత దాన్ని హార్డ్ కాపీ తీసుకుని దాన్ని ఎన్క్లోజ్డ్ తర్వాత డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి మీరైతే దీనికి సెండ్ చేయవలసి ఉంటుందని నోటిఫికేషన్ ఇచ్చారు. డిజిటల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ 50 kbకి మించకూడదని దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎటువంటి అప్లికేషన్లో తర్వాత మీరు బ్లాంక్లు వదిలేస్తే దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మీకు అప్లై చేయడంలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కానీ వారు మెయిల్ ఐడి కాంటాక్ట్ చేయండి. recruitment@bhu.ac.inలోకి వెళ్ళి మీరు దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు. తర్వాత యూనివర్సిటీ షెల్ కండక్టెడ్ రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తుంది. తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. నోటిఫికేషన్లోనే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఎవరైతే పాస్ అవుతారో వారికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పిలిచి వాళ్ళని చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు సర్టిఫికెట్లు అన్నీ ఒరిజినల్ అయితే ఉండాలి. మీరు ఎక్కడైనా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారైతే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అయితే కావాలని ఇవ్వడం అయితే జరిగింది. ఏజ్ లిమిట్ మనకి ఎంత ఉందంటే 18 నుంచి 30 years జనరల్ క్యాండిడేట్ వారికి, ఎస్సీ ఎస్టీ వారికి 18 నుంచి 35 సంవత్సరాలు, తర్వాత ఓబీసీ వారికి 18 నుంచి తర్వాత మనకి 33 సంవత్సరాలు, తర్వాత విడోస్ డైవర్స్ ఉమెన్స్కి అయితే 18 నుంచి 35 years వారికి అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా మనకి 10 years అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ దొరుకుతుంది. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి 17/4/2025. వెబ్సైట్ వచ్చి www.bhu.ac.in RAC/నాన్ టీచింగ్ కోసం దాంట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత మీకు దీన్ని హార్డ్ కాపీని పంపించవలసింది. ఎక్కడ పంపించవలసిందంటే ఆఫీస్ ఆఫ్ ది రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్ అసెస్మెంట్ సెల్, తర్వాత హాల్కార్ హౌస్, బీహు, వారణాసికి పంపించవలసింది. ఇప్పుడు లాగంటే 22/4/2025 లోపు మీరు దీన్ని పంపించవలసి ఉంటుంది. ఈ జాబు బనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి రావడం అయితే జరిగింది. లాస్ట్ డేట్ అయితే చెప్పడం జరిగింది 17/4/2025. తర్వాత వచ్చి మనకి డౌన్లోడ్ హార్డ్ కాపీ పంపించవలసింది 22/4
2025. ఫీజు వచ్చి మనకి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ఆర్ ఓబీసీకి మనకు 500 రూపీస్ ఫీజు ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత ఓబీసీ క్యాండిడేట్లు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్, ఫీమేల్ క్యాండిడేట్కి ఎటువంటి ఫీజు ఉండదు అనేది దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. తర్వాత అంతా ఆన్లైన్ పేమెంటే కాబట్టి అప్లై చేసి మీరందరూ జాబ్ అయితే కొడతారని ఆశిస్తూ ఈ నోటిఫికేషన్ అయితే చేయడం జరిగింది. చాలా పెద్ద వేకెన్సీ, అన్రిజర్వ్డ్కి 80 వేకెన్సీలు ఉన్నాయి. మళ్ళీ వేకెన్సీ పొజిషన్ ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అన్రిజర్వ్డ్కి 8, ఈడబ్ల్యూఎస్కి 20, ఎస్సీలకి 28, ఎస్టీలకి 13, ఓబీసీకి 50 ఉన్నాయి. కాబట్టి అందరూ అప్లై చేసి మీరు జాబ్ కొడతారని ఆశిస్తూ ఈ వీడియోని అయితే చేయడం జరిగింది. మా ఫ్యాక్ట్స్ నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.